ఎవరు? కాపాడేది ఎవరు? ఎవరు? దేవుడు. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. అర్థమైందండి? నీకు తండ్రి, నాకు తండ్రి, మనందరికీ తండ్రి. కాబట్టి ఆ దేవుడే చెబుతా ఉన్నాడు ఇక్కడ. ఇంకోసారి మనం యెషయా గ్రంథం 49లో ఉంటుంది 15-16 వచనాల్లో, చూడు నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడ చెక్కుకున్నాడంట నిన్ను నన్ను? ఆయన అరచేతుల్లో చెక్కుకున్నాడంట. ఆయన అరచేయి చూసుకుంటే నీ ముఖం కనబడుతుంది, నా ముఖం కనబడతా ఉంది. అంతగా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన కాపాడుతూ ఉన్నాడు. అందుకే మనం గమనించినప్పుడు ఈ రోజున ఒక చిన్న స్టోరీ నేను మీకు చెబుతాను. ఒక తండ్రి కొడుకున్నారు. అది లేత వయసులోనే కుమారుడు పుట్టాడు. సో కాబట్టి ఇద్దరు కూడా అన్నదమ్ముళ్ళగా ఉన్నారు, ఒకే పోలిక ఉంది. హల్లెలూయా. చిన్న వయసులో కొడుకు పుట్టాడు. ఆ కొడుకు తండ్రిలాగే ఉంటాడు. నా కొడుకు ఉన్నాడు, నేను చూస్తున్నాను. నా కొడుకు ఇంచుమించుగా ఎలా ఉంటాడు? సహజంగా వాడిని చూస్తే ఆటోమేటిక్గా నా కొడుకుని గుర్తుపడతాడు. అంతే కదా, ఎవరి కుమారుడిని అలాగే పోలికలు అలా వస్తాయి ఆటోమేటిక్. కాబట్టి తండ్రి పోలిక అనేది కుమారుడిలో ఖచ్చితంగా కనబడింది. అలాగే తల్లి పోలిక కూడా కుమారులు కానీ కుమార్తెలు కానీ తల్లిదండ్రుల పోలికలు ఖచ్చితంగా పిల్లలతో ఏదో ఒక ఎక్కడో చోట ఖచ్చితంగా కనబడతానే ఉంటాయి. అలాగే ఒక తండ్రి ఉన్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు. చక్కగా చదివించాడు చిన్నపిల్లప్పుడు. ఆయనకి బాగానప్పుడు హాస్పిటల్కి ఈయన ఆ వెళ్ళి హాస్పిటల్లో ఉండి రకరకాల ఎంతో వేదన కష్టపడి ఆ బిడ్డని పెంచుకొని గొప్పవాడిని చేసి మంచిగా చదివించి, అర్థమైందా, ఒక జడ్జిలా చదివించాడు. కానీ ఆ కుమారుడు ఏం చేశాడంటే ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులతో అలవాటు పడి, అర్థమైందా, ఈ బంగారు పాలలో నేను చాలా నేను గమనిస్తా ఉన్నా, ఈ బ్యాచ్ ఎక్కువ, ముందు దాగి బ్యాచ్ ఎక్కువ. ఊరు బయట చూసినా కూడా ఇంత భయంకరంగా ఉండేదాన్ని. ఊరిలో ఏమి ఎరగనటువంటి వారిలాగా ఉంటారో ఊరు చివరికి వెళ్ళిన తర్వాత భయంకరంగా ఉంటాయి. చేసాలు కానీ ముందు వాటిని కానీ ప్రతిరోజు నైట్ వాళ్ళు చేసే పనులు అలా ఉంటాయి. హల్లెలూయా. అయితే ఒకరోజు అలా స్నేహితులతో తిరుగుతాం ద్వారా మీకు చక్కగా ఒక కథ మాదిరిగా చెబుతా ఉన్నా, మీకు అర్థమవ్వాలని ఆఖరిలో నేను వివరిస్తాను. అయితే చక్కగా మంచిగా లా చదివించాడు, జడ్జి అయిపోయాడు. కానీ ఆ జడ్జికి వెళ్ళలేదు, సరిగ్గా వెళ్ళట్లేదు. అంటే ఒక పైన అది చేస్తున్నా కూడా లోపల ఇదన్నా పనులు స్నేహితులతో కలిసి ఇల్లే అమ్మాయిని ఏడిపీయడం, ఇట్లా ర్యాంక్ చేయడం, రకరకాల పాపపు ఆలోచనలు, పాపపు ఇక తలంపుల్లో, పాపపు పనుల్లో మునిగిపోతూ తేలిపోతూ ఇంకా రకరకాల ఈజీ పనులు, ఈజీగా సంపాదించే పనులు అక్కడ అలా ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. చూడండి, ఎప్పటికైనా ఏ రోజైనా దొరకపోతారు సార్, ఖచ్చితంగా దొరుకుతారు. ఒకరోజు దొరికాడు, ఒక పెద్ద దాంట్లో దొరికాడు, పట్టుకున్నారు. సో కాబట్టి ఇతను తెలియదు, అదే ఇతను చదువుకున్నాడు మంచిగా, జడ్జికి ఎగ్జామ్ రాశాడు. అర్థమైందండి? ఏం రాశాడు? ఎగ్జామ్ రాశాడు. అందులో అతనికి జాబ్ వచ్చింది. జాబు లెటర్ వచ్చింది అన్నమాట. లెటర్ వచ్చింది, జాయిన్ అవ్వాలి. దానికంటే మొదలు జరుగుతున్న కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. ఇతను జాబ్ కోసం బాగా చదువుకున్నాడు, ఎగ్జామ్ రాశాడు, ఎగ్జామ్లో పాస్ అయిపోయాడు. జాబ్కి రా అని లెటర్ కూడా అక్కడ కన్ఫామ్ అయిపోయింది. ఈలో వీళ్ళు చేస్తున్న పనులన్నీ ఇలాంటి పనులన్నీ భయంకరమైన పనులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా చాలా చిన్న వయసు, అంటే లేత చిన్న వయసులోనే పుట్టాడు కాబట్టి తండ్రి కొడుకు ఒకే మాదిరిగా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి నేను మా నాన్నగారు చూసి ఎట్లుంటాం, మంచిగా మా ఊళ్ళో మా ఇద్దరు అన్నదమ్ముళ్ళు అనేవాడు. అవును, అన్నదమ్ముళ్ళు అనేవాడు. ఆ మాదిరి. అలాగే నా కొడుకు కూడా ఇంకొంచెం త్వరగా పుట్టినట్టయితే, నాన్న తిత్తి అయినట్టయితే వీడు కూడా నాకు అన్నదమ్ములాగా అయిపోయేవాడు. ఆ మాదిరిగా మరి తండ్రి కొడుకులు కూడా ఒకే మాదిరిగా ఉన్నారు, ఒకే పోలికలు ఉన్నాయి. తండ్రి కూడా అదే చదువుకున్నాడు, నేను అదే చదువుకున్నాను, నేను రిటైర్డ్ అయిపోయాను కాబట్టి నా కొడుకులు కూడా నేను అలాగే పెద్దరికంలాగానే పెంచాలని తండ్రి ప్రయాసపడి కళ్ళగని కష్టపడి 1000 పనులు తిని తినగా ఆ కొడుకుని కూడా అదే చదివించి చేశాడు. ఎగ్జామ్ రాసేసాడు, పాస్ అయిపోయాడు. ఆ తర్వాత జాబ్కి వచ్చి జాయిన్ అవ్వాలి అనేటువంటి
వచ్చింది అనగా ఈలోపు ఈయన పెద్ద కేసులు ఎత్తిపోయారు. మీద కేసు ఉంటే జాబ్ వచ్చిందా అయ్యగారు? ఇప్పుడు పైన కేసు పెద్ద కేసులు, చాలా పెద్ద కేసు మీద పడితే వచ్చిద్దా? రాదు. ఒక ఎమ్మెల్యేని చంపే ఒక ప్లానింగ్లో ఒక బాంబు పెడితే అందులో మొదటి పేరు ఉంటే వచ్చింది విచారణ అస్సలు రాదు. చదువుకున్నదంతా అర్థమైపోయింది. ఆ మాదిరిగా దేవుని బిడ్డలారా చూడండి, ఒక కొడుకు తన తండ్రిని ఎంతగానో మరి ఆ బొక్క పెడుతూ అలాంటి భయంకరమైనటువంటి ఎంతగా కొడుకుని అయితే ఒక రోజు పట్టుకున్నారు, జైలుకి తీసుకెళ్ళారు, తీర్పు జరిగింది. అర్థమైందా? అందులో ఒక ఉరిశిక్ష వేయాలి అనేటువంటిది వచ్చేసింది. జాగ్రత్తగానండి, అతను ఒక జడ్జిగా అవ్వాల్సినోడు, అర్థమైందా, వేరే జడ్జి దగ్గరికి వెళ్ళి ఇతను శిక్ష ఇప్పించుకున్నాడు పైన. ఆ మాదిరిగా చూడండి, సరే శిక్ష పడిపోయింది. త్వరలో ఆయనకి ఇన్ని రోజుల్లో గర్విస్తారు. ఆ రోజున ఆయన కావాలని ఊరిలో ఆయన కూడా తీర్చుకొని చూడాల్సి ఉంటే చూసుకొని తినాలనుకుంటే తిని అంతే తర్వాత ఆయన చంపే అంటే వృద్ధి తీసే సమయం వచ్చిందంట. ఆ వచ్చే సమయానికి సరే దానికంటే కొంచెం ముందర నాన్నగారికి అధికారం ఉంది, ఆయన ఆల్రెడీ జడ్జి రిటైర్డ్ అయి ఉన్నాడు, అతనికి పర్మిషన్ ఉండేది లోపలికి వెళ్ళడానికి. కాబట్టి అతనికి ఒక వేకుజాములో ఆయనకున్న అధికారాన్ని బట్టి, ఆయనకున్న పైన ఉన్నటువంటి ఇంకా ఆ పొలిటీషియన్స్ అంటే రాజకీయ నాయకుల పలుకుబడిని బట్టి ఉపయోగించుకొని ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే అలా కొడుకున్నటువంటి డ్రెస్ అంతా తీసి ఈయన వేసుకున్నాడు, ఈయనకున్న డ్రెస్ అంతా తీసి కొడుకేసాడు. అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్తగా కాదు కొడుకు చెప్పాడు, నాన్న ఇకపైన ఎప్పుడు కూడా నువ్వు దొంగతనాలు చేయొద్దు, రౌడీతో తిరగొద్దు, మందు తాగొద్దు, పాపపు పనులు పాపపు క్రియలు ఆ జోలికి వెళ్ళొద్దురా అని చెప్పి ఆ కొడుక్కి చివరి మాటలు చెప్పాడు. చెప్పి ఇదిగో ఐడి కార్డు తీసుకొని నా డ్రెస్ తీసుకొని బయటకు వెళ్ళిపోవాలన్నప్పుడు ఆ కొడుకు బయటకు వచ్చేసాడు. తండ్రి లోపలే ఉండిపోయాడు. మరి తండ్రిని మరి అక్కడ శిక్షించారు, చనిపోయాడు. తండ్రి ఎవరి కోసం చనిపోయాడు? ఇప్పుడు చెప్పండి. తండ్రి ఎవరి కోసం చనిపోయాడు? తండ్రి ఎవరి కోసం కష్టపడ్డాడు? కొడుకు కోసమే కష్టపడ్డాడు. ఆ కొడుకుని ఏదో ఒక రీతిగా ప్రయోజకులు చేయాలనుకున్నాడు. చివరికి కొడుకు వల్లనే తండ్రి చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఈ రోజున కూడా చాలామంది ప్రజలు మరి దేవుడు కూడా మనల్ని అలాగే ఒక తండ్రిగా ఉండి ఆయన తల్లి అయిన మనుషులేమో నిన్ను మరువను నా అరచేతిలో చెప్పుకున్నానని చెప్పి ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా దేవుడు నిన్ను నన్ను ఆదరిస్తూ కాపాడుతూ మనం తప్పటడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయి చిన్న బాబు కింద పడి అమ్మ అంటే అమ్మ పరిగెత్తుకుంటే వాడు ఎత్తుకుని. ఎందుకని? ప్రేమ. తండ్రి కూడా అంతే, ప్రేమ అన్నమాట. చూడండి, దేవుడు ఆ రీతిగా ఎంతో ఉన్నతమైనటువంటి ప్రేమ, శ్రేష్టమైనటువంటి ప్రేమ, ఆ తండ్రి కొడుకు మీద చూపించినటువంటి ప్రేమ ఎక్కడా దొరకదు, ఎవరు ఇవ్వలేనటువంటి ప్రేమ. హల్లెలూయా.